The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాల్లో మౌలిక వస్తువులపై లోగడ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్న పురంధేశ్వరి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు మోదీ కృషి చేస్తుందన్న వికసిత్ భారత్ లక్ష్య సాధనకు మోదీ కృషి చేస్తున్నారన్న రాజమండ్రి ఎంపీ. వైకాపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే సెటైర్లు. రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారని ఆదిరెడ్డి వాసు ఆరోపణ. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డిపై కాపు సంఘం ఫైర్. కృష్ణదేవరాయలు విగ్రహావిష్కరణకు అభ్యంతరం ఎందుకని ప్రశ్న. వికసిత్ గ్రామ అభివృద్ధితోనే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతోందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. సమాజంలో ఉన్న మార్పులను సమీక్షించి మోదీ ప్రభుత్వం చట్టాల్లో మార్పులు చేర్పులు తీసుకొస్తుందని ఆమె రాజమండ్రిలో అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న ఆమె వికసిత్ 2040 లక్ష్య సాధనలో కేంద్రం వికసిత్ ఫలితాల లబ్ధిదారులకు చేరువ చేయాలన్న సంకల్పంతో ఉందన్నారు. సాధారణంగా దేశంలో 300 మిలియన్ టన్నుల పొగాకు ఉత్పత్తి చేసినట్లయితే దాంట్లో దగ్గర 250-60 మిలియన్ టన్నులు మనం ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాం. దేశంలో లోకల్ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఒక 100 నుండి 120 టన్నులు ఇక్కడ మనం దేశంలో మనం వాడుకుంటున్నాం. సో రైతుల ఆందోళన ఏంటంటే, మీరు సరే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే రావాల్సిన ధర మాకు వస్తుంది, కానీ ఈ 100 మిలియన్ టన్నులకి ఎలాగో మాకు రక్షణ. ఎందుకంటే ఆ సిగరెట్లు బయట ఏవైతే ఉన్నాయో మన దేశంలోకి లోకల్ గా తయారు చేసుకున్నటువంటి సిగరెట్ల యొక్క ధర ఎక్కువగా ఉన్నది, కానీ ఇల్లీగల్ గా దేశంలోకి వచ్చేటువంటి సిగరెట్ల ధర తక్కువగా ఉన్నది. కనుక ఈ జిఎస్టి, ఈ ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో మా మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎక్స్పోర్ట్ల గురించి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఈ సిగరెట్స్ ఎలా కంట్రోల్ చేయాలి అన్నది నిర్మలా సీతారామన్ గారి ఆఫీస్ తో మాట్లాడానండి. వారు టైం ఇస్తానన్నారు. రైతులతో పాటుగా వెళ్ళి వారికి ఈ విషయాన్ని కూలంకుషంగా అన్ని వివరంగా సవివరంగా వారికి వివరిస్తారు. మెడికల్ కళాశాలలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం పట్ల గత వైకాపాది నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అయితే కూటమి ప్రభుత్వం నిబద్ధతతో ప్రజల కోసం పనిచేస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి మెడికల్ కళాశాలను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఎమ్మెల్యే సమీక్షించారు. ఆయనతో పాటు సంబంధిత విభాగాల ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాల పనులు కొంతవరకు ఆలస్యమైన విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మౌలిక వసతుల్ని సమకూర్చడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి 2 నెలలకోసారి రివ్యూ నిర్వహిస్తూ పనుల్లో లోపాలు ఏమైనా ఉన్నాయో పరిశీలించి వెంటనే సరిచేస్తున్నామని అన్నారు. లెక్చరర్ గ్యాలరీలు, హాస్టల్ పనులు వేగవంతం ఎమ్మెల్యే ఆదిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం 3వ సంవత్సరం విద్యార్థుల కోసం లెక్చరర్ గ్యాలరీలు, క్లాస్ రూమ్లు, హాస్టల్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మాట వస్తే ఒక 5 కాలేజీలు చెప్తారా, కాలేజీలు మేము చేసేసాం కదా అంటారు. ఏం చేశారు? బొక్క చేశారు. అన్ని బొక్కలే. అవన్నీ మేము పూడ్చుకుంటూ వచ్చాం. ఎలా మాట్లాడతారు ఇలాగా? పైపెచ్చు మీరు ఓడిపోయారు, మిమ్మల్ని ఇళ్లలో కూర్చోపెట్టారు. ఇప్పుడు బెదిరింపు ధోరణి, మానసికంగా పరిస్థితులు బాగాలేదు ఆ పార్టీలో ఎవరికి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని ప్రతి నాయకుడికి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టే వాళ్ళందరినీ అరెస్టులు చేసేస్తాం. మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు, మీది అది కళ, మర్చిపోండి. కానీ ఈ మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. 1 కోటి సంతకాలు వెళ్ళిపోయి ఇచ్చేసి దీని మీద ఈ రోజున హైకోర్టులో కూడా వాదనలు ఉన్నాయి. 1 కోటి సంతకాలు అంటే రమారమిగా ప్రతి 5గురికి ఒక మనిషి పెట్టి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఉన్నాం మనం. మీలో ఎవరైనా పెట్టారన్నా? మీరు పెట్టారా? మీరు సార్, మీరు ఎవరైనా పెట్టారు? మీకు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు. మరి ఎవరా కోటి మనిషి? అంటే పేరులా, ఆత్మలా? చాలా దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు. నిజంగా వైసీపీ అన్నది ఈ రాష్ట్రంలోని రాజకీయంగా ఉండడం అన్నది దౌర్భాగ్యం, అర్హత కూడా లేదు. ఇది ఉదాహరణ. మాట వస్తే రాజమండ్రి మెడికల్ కాలేజ్ మీరు ఏం చేశారా మీరు? మళ్ళా చెప్తున్నా, అన్ని బొక్కలెట్టి వెళ్ళారు. పక్కనే ఉన్న మీ పార్టీ ఆఫీస్, వైసీపీ పార్టీ ఆఫీస్ ఎంత బాగా కట్టుకున్నారు తెలుసా?
రాజ్మహల్ని తలపించే విధంగా రూములు కానీ రికార్డ్ టైంలో అంటే కట్టాల్సిన వ్యవధిలో కట్టేసి మళ్ళీ దానికి వెనక నుంచి హెలీప్యాడ్కి యాక్సెస్ కూడా ఇచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హెలీప్యాడ్లో దిగేటట్లు అక్కడి నుంచి వచ్చేటట్లు ప్రజలందరికీ నాయకులందరికీ ఇంకో ద్వారం, ఆయన కోసం పెట్టుకున్న ద్వారం హెలీప్యాడ్కి యాక్సెస్. ఇవన్నీ ఇంత పర్ఫెక్ట్గా చేసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడేదాన్ని ఎలా వదిలేశారు గాలికి? వస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంది. కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఈ మాత్రమైనా పనులు అవుతూ ఉన్నాయి. కాకినాడ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా అక్రిడేషన్ కమిటీలో వైఆర్కి కమ్యూనికేషన్ నెట్వర్క్ వై ఛానల్ కు చోటు దక్కింది. అక్రిడిటేషన్ సభ్యుడిగా సీనియర్ జర్నలిస్ట్ వై ఛానల్ చీఫ్ ఎడిటర్ పసడుగుల రాంబాబు నియమితులయ్యారు. అక్రిడిటేషన్ సభ్యుడు పసడుగుల రాంబాబును పాత్రికేయ బృందం కూటమి నాయకులు సత్కరించి అభినందనలు తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలో అనుమతి లేకుండా ఎన్నో విగ్రహాలు ఏర్పాటు చేశారని, ఏ విగ్రహానికి లేని అభ్యంతరం రావులపాలెం రాయలు శ్రీకృష్ణదేవరాయల విగ్రహం విషయంలోనే ఎందుకని రావులపాలెం కాపు సంఘం నాయకులు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని ప్రశ్నించారు. రావులపాలెం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు సంఘం అధ్యక్షుడు నందం వీర వెంకట సత్యనారాయణ, ఆత్మ కమిటీ చైర్మన్ జక్కంపూడి బాలాజీ, మండల సంఘం అధ్యక్షుడు సాధనాల శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ రాత్రి సమయంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్న జగ్గిరెడ్డి, ఆంజనేయ స్వామి విగ్రహం అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టేందుకు రాత్రి వేళ ఎందుకు వచ్చారని నిలదీశారు. రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయల పేరుతో కాపు కళ్యాణ మండపం నిర్మించి సుమారు 25 ఏళ్లు దాటిందని, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేది తమ కళ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నందం కాశీ, కోట చంద్రశేఖర్, అంబటి కిషోర్, నందం సూరిబాబు, కోన సూర్యప్రకాష్, గుర్రాల రాజు, పసుపులెడ్డి రాధాకృష్ణ, సాధనాల శ్రీనివాసరావు, బిల్ల రాము, సాకినాల గణపతి, కాపు సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గడిచిన 30వ తారీఖు నుంచి ఇక్కడ జరుగుతున్న పరిణామాలంతా ఇంచుమించుగా స్టేట్ అంతా చూస్తూనే ఉంది. మాకు మాజీ శాసనసభ్యులు, ఇప్పుడు ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ వైసీపీ అధ్యక్షుడు గారు డాక్టర్ జగ్గిరెడ్డి గారు గడిచిన 2 రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెట్టారండి. ముందు ఆయన పెట్టారు. ఆయన ఏం పెట్టారు అంటే, ఆయన అబద్ధాన్ని అందంగా వండి వార్చారు జనాలందరికీ. ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి మాకు కాపులంటే ఇష్టం, రంగా గారు మా ఇంట్లో వారం రోజులు ఉన్నారు, లేకపోతే మేము మటన్ కర్రీ వండి పెట్టాం, ఇది చెప్పుకొచ్చారు. ఏమంటే మీకు అంత అభిమానం ఉంటే మేము ఆ రోజు 30వ తారీఖు నాడు మేము చేసి ప్రయత్నాన్ని ఆ రోజు ఆర్డీఓ గారు వచ్చి ఆ రోజు ఆఫ్ చేసి, ఏమంటే 17వ తారీఖు వరకు ఎవరో కూడా దీని జోలికి రాకండి అన్నప్పుడు మేము డిపార్ట్మెంట్ వారి మాట గౌరవించి, మా పెద్దల మాట గౌరవించి మేము దాన్ని వదిలేసాం. 17వ తారీఖు నాడు చూద్దాం పండగ అయిపోయిన తర్వాత అని చెప్పి. మరి మీరు 31వ తారీఖు నాడు ఎందుకు వచ్చారండి?
కుడి చేత్తోనేమో అంబేద్కర్ విగ్రహం, ఎడం చేత్తో ఆంజనేయ స్వామి విగ్రహం పట్టుకొచ్చి అసలు ఏంటండి కాంబినేషను? అసలు మీ థాట్ ఎలా వచ్చింది ఇలాగా? మీరు తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు? మీరు ఏ రకంగా తీసుకొచ్చారు? అంటే వాళ్ళకి దీనికి సంబంధం ఏంటి? అంటే దళిత సోదరుల్ని ఓ 4 కార్ల మీద తీసుకొచ్చి ఇక్కడ ఉన్న కాపుల మీద ఉసుగొలిపి వీళ్ళని గొడవలు పెట్టి వీళ్ళ కొట్టుకు చేయాలంటే ఈ కులాల కుంపట్లో మీరు మంట కాపుదామన్నా? అసలు మీరు ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళందరితో పనే ఉంది. అసలు మీరు ఈ విగ్రహం కోసం మీరు ఇంత కాన్సన్ట్రేషన్ చేయవలసిన పనే ఉంది. కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో గత 15 సంవత్సరాలను బట్టి కృష్ణదేవరాయల బొమ్మ పెట్టాలని మా నాయకులు అందరూ మా కోరిక ఎప్పటి నుంచో ఉంది. కోరిక దాన్ని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే పెట్టుకున్న 15 సంవత్సరాలు ఈలోగా 2 సంవత్సరాల జగ్గిరెడ్డి గారికి వెళ్ళి ఇంత పత్రం ఇచ్చడం జరిగింది శాసనసభ్యులుగా ఉన్నప్పుడు. అలాగే పంచాయతీకి రావులపాలెం పంచాయతీ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి అలాగ కాలతీతం జరుగుతూ ఉంది. ఇది అంతకుముందు ఈ కళ్యాణ మండపం 2003 నుంచి అన్ని రుప్పలతోటి ఆటలతోటి ఉండేది. అప్పుల్లో ఇక్కడ ఈ ఏరియాలో కూడా ఏవి కూడా ఉండేవి కాదు. అప్పటి నుంచి మేము అదే సెంటర్లో పెట్టుకోవాలని మా కృష్ణనారాయణ బొమ్మ పెట్టుకోవాలని మా కోరికగా ఉండేది. అలా ఉండే కొలిది గత 3 నెలల మట్టి పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఇంత పత్రం ఇవ్వడం జరిగింది. పంచాయతీ వాళ్ళు మునిరెడ్డి గారు ఈఓ ప్రసాద్ గారి కూడా కలవడం జరిగింది. కాగితాలు ఇచ్చడం జరిగింది. తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత ఇచ్చేటప్పటికి మళ్ళీని ఏరియా వాళ్ళు కూడా ఇచ్చారండి. దీని గురించి మళ్ళీ ఆయన ఇద్దరే అలా పెట్టుంచారు అప్పటికి. అలాగే జరిగి కొద్ది మళ్ళీ పంచాయతీలో మళ్ళీ మా కవరింపు జరిగింది. కవరింపుతో పంచాయతీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఏదో మారుతి నగరం లేదా ఆంజనేయ స్వామి బొమ్మ పెడతారండి ఇది అని అంటూ కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 10,500 రూపాయలతో మీరు ఆంజనేయ స్వామి విగ్రహం బుక్కొని ఇక్కడ పెడదామని కొన్నారని సమాచారం ఉంది. కాబట్టి మీరు రాత్రి మా జాతికి అన్యాయం చేస్తారని చెప్పి మాకు ముందు సమాచారం ఉంది. కాబట్టి ఆ రోజు 30వ తారీఖు 10 గంటలకి శ్రీకృష్ణదేవరాయ విగ్రహం ఏర్పాటు చేయడానికి మేము అనుకోవడం జరిగింది తప్ప మీ చీకటి రాజకీయాలని మీ చీకటి పంచాయతీ రాత్రి దమ్ముగా ధైర్యంగా ఆ రోజు విగ్రహం పెట్టడం జరిగింది. ఇదే సందర్భంగా మిగిలిన పార్టీలందరికీ ఒకే విషయం చెప్తా ఉన్నా. ఒక జిల్లా ప్రతిపక్ష నాయకుడు జిల్లా అధ్యక్షుడు కాపు జాతిపై మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉంటే కనీసం ఏ ఒక్క పార్టీ కూటమి అవచ్చు ఏరే పార్టీ ఏమనవచ్చు కనీసం మద్దతు కూడా తెలపడానికి భయపడుతున్నాయి. అంటే మీకు కాపు జాతి ఓట్లు అవసరం లేదు, మీకు కాపులతో సమస్య లేదు, మీకు కాపులు ఓట్లు మాత్రమే కావాలి తప్ప వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నా వాళ్ళని కాలదానికి తొక్కుతున్నా ఏ పార్టీ కూడా మద్దతు ప్రకటించలేదు. అంటే కాపు జాతి మేల్కోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. ఈ సందర్భం కలిగిన జగ్గిరెడ్డి గారు పరోక్షంగా మాకు ఈ సందర్భం చేసి మీరు ఓటుగా పనిచేస్తారు తప్ప మీ ఆత్మగౌరవానికి ఎక్కడా విలువ లేదు అని స్పష్టంగా జగ్గిరెడ్డి గారు కాపు జాతికి సంకేతం ఇచ్చారు. జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చీకట్లో విగ్రహం పెట్టానని చెప్పి అంటున్నారు. మరి వారి పంచాయతీలో ఏకపక్షంగా వాళ్ళ బాడీ ఉందని చెప్పేసి చీకటి తీర్మానం ఏ విగ్రహం ఇక్కడ పెట్టకూడదని చెప్పేసి చీకటి తీర్మానం పంచాయతీలో ఎందుకు చేయవలసి వచ్చింది? మీరు మిమ్మల్ని విగ్రహం పెట్టుకుంటామని మా కాపు నాయకులు అడిగిన తర్వాత ఇక్కడ విగ్రహం 10,500 రూపాయలతో మీరు ఆంజనేయ స్వామి విగ్రహం బుక్కొని ఇక్కడ పెడదామని కొన్నారని సమాచారం ఉంది. కాబట్టి మీరు రాత్రి మా జాతికి అన్యాయం చేస్తారని చెప్పి మాకు ముందు సమాచారం ఉంది. కాబట్టి ఆ రోజు 30వ తారీఖు 10 గంటలకి శ్రీకృష్ణదేవరాయ విగ్రహం ఏర్పాటు చేయడానికి మేము అనుకోవడం జరిగింది తప్ప మీ చీకటి రాజకీయాలని మీ చీకటి పంచాయతీ ఎదుర్కొనే ఉద్దేశంతోనే రాత్రి దమ్ముగా ధైర్యంగా ఆ రోజు విగ్రహం పెట్టడం జరిగింది. ఇదే సందర్భంగా మిగిలిన పార్టీలందరికీ ఒకే విషయం చెప్తా ఉన్నా. ఒక జిల్లా ప్రతిపక్ష నాయకుడు జిల్లా అధ్యక్షుడు కాపు జాతిపై మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉంటే కనీసం ఏ ఒక్క పార్టీ కూటమి అవచ్చు ఏరే పార్టీ ఏమనవచ్చు కనీసం మద్దతు కూడా తెలపడానికి భయపడుతున్నాయి. అంటే మీకు కాపు జాతి ఓట్లు అవసరం లేదు, మీకు కాపులతో సమస్య లేదు, మీకు కాపులు ఓట్లు మాత్రమే కావాలి తప్ప వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నా వాళ్ళని కాలదానికి తొక్కుతున్నా ఏ పార్టీ కూడా మద్దతు ప్రకటించలేదు. అంటే కాపు జాతి మేల్కోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. ఈ సందర్భం కలిగిన జగ్గిరెడ్డి గారు పరోక్షంగా మాకు ఈ సందర్భం చేసి
మీరు ఓట్లుగా పనిచేస్తారు తప్ప మీ ఆత్మగౌరవానికి ఎక్కడా విలువ లేదు అని స్పష్టంగా జగ్గిరెడ్డి గారు కాపు జాతికి సంకేతం ఇచ్చారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రతి కాపు సోదరు కూడా మేల్కొని మనం ఎక్కడ ఉన్నాం, అగ్ర కులాల్లో ఆర్థిక స్థితి గతి లేని వారి కింద కాపు జాతిని చూస్తున్నారు. ఖచ్చితంగా దీనిపై మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయో కనీసం మద్దతు కూడా ఇవ్వలేదు. మీరు బయట చెప్పండి, మేము ఇంటికి రావు, మీ ఓట్లు మాకు పని లేదని ధైర్యంగా చెప్పండి. అంతేగాని ఒక జిల్లా వైసీపీ నాయకుడికి మమ్మల్ని వదిలేసి మీరు మౌనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఓకే, అందరూ కూడా రకరకాలుగా మాట్లాడడం, రకరకాలైనటువంటి విధి విధానాలు కూడా రావడం అయితే జరిగింది. ఇవన్నిటిని మేము జీర్ణించుకోలేకపోతాం. అయితే ఏంటంటే ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం నుంచి మేమందరం కూడా సభ్యులు ఉన్నాం. ఇదే జరిపిస్తుంది తప్పించి ఇంకా వెనకాలండి ఏ శక్తులు ఎవరు కూడా ఎదరికి గెంటేయడం గట్రా జరగట్లేదు. ఏ రాజకీయ కోణం అయితే అసలే లేదు. మాలో మేము మదన పడిపోతున్నాం. ఇదేంటి, మనం చెప్పొచ్చాం కదా, ఈ విగ్రహం పెట్టుకుంటే ఇంత గొడవ అవుద్దని మనం ఎప్పుడు ఊహించలేదు, అలా ఆలోచించలేదు. ఇలాంటిది ఇంతవరకు తీసుకొచ్చేసారు, ఏంటి ఈ పరిస్థితి ఎలా వచ్చేసింది ఏంటని మేము చాలా తర్జన భర్జన పడి ఇప్పుడు చెప్తా ఉన్నారు ఆ పక్క స్థలం మాది అని. ఆయనది ఎప్పుడైందండి ఈ స్థలం? ఆయన స్థలం ఎప్పుడైంది? గట్టిగా అయితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఆయన స్థలం అయ్యి ఉంటుంది. అంతకుముందు ఎవరిదో స్థలం, అంతకుముందు ఎవరిదో. ఆయన ఇప్పుడు నా స్థలం ఎదురుకుండా మీరు విగ్రహం పెట్టేస్తారు. ఎవరో బ్రాహ్మణులు, ఒక బ్రాహ్మణ స్థలాన్ని ఒక దళితులు కౌలు చేసుకుంటా ఉంటే వారిని ఏదో అడ్డం పెట్టారు, అధికారం అడ్డం పెట్టి ఎలాగైతే దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది కూడా వాళ్ళు చేసిన పని చెప్తానండి. అప్పటికప్పుడు మా కాపు సోదరులు 3 కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉండేవారు. నివసిస్తూ ఉంటే ఆ కుటుంబాలను అర్ధరేత్రికాడ వాళ్ళ సామానం గేమానం అన్ని తీసి బయట ఆడేసి నాన్న గత్తరు చేసేసి అప్పటికప్పుడు ఆ స్థలాన్ని ముందు కబ్జాయే చేశారు. తర్వాత ఇవాళ మరి వారు కొనుక్కున్నారు, ఏం పడ్డారు అనేది మాకైతే తెలియదు. నా స్థలం అంటున్నారు. మరి గత 25 సంవత్సరాలుగా ఇది పెంటపాటి కృష్ణమూర్తి గారు ఈ స్థలం. ఈ పక్కన ఉన్నది పెంటపాటి కృష్ణమూర్తి గారు, ఆ పక్కనే పెంటపాటి కృష్ణమూర్తి గారు. ఇవన్నీ పెంటపాటి కృష్ణమూర్తి గారి స్థలం. ఆయనే ఈ కాపు సంఘాన్ని డొనేట్ కూడా చేశారు. ఈ స్థలం మాది ఆ స్థలం మాది అంటున్నారు. ఇప్పుడు ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు ఎదురుగుండా సొసైటీ భవనం ఉంది, కోనసీమ మర్చెంట్ అసోసియేషన్. అది ఉన్నటువంటి ట్రాన్స్పోర్టర్స్, కంద వ్యాపారస్తులు అందరూ కలిపి తలపోక కాస్త వేసుకుని ఆ యొక్క కళ్యాణ మండపాన్ని కట్టడం జరిగింది. అది కూడా కట్టి సుమారుగా ఒక 20 సంవత్సరాలు అవుతుందండి, ఒక 20 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఎవరో లేరే, అది మాది అంటున్నారు, ఇది మాది అంటున్నారు. ఇది ఎక్కడ సోద్యం మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక్క శ్రీకృష్ణదేవరాయలు వారి విగ్రహం పెట్టడం వల్ల ఇంత గొడవ పడి ఇంత తర్జన భర్జన చేసి మా సోదరుల్ని మా మీదకే ఉసుకొల్పుతా, అలాగే తోటి సోదరులైనటువంటి వారిని కూడా మా మీదకి మరి ఉసుకొల్పడం అనేది ఎంతవరకు సమంజసం మాకు అర్థం కావట్లేదండి. కూడా మిగతా ఈ గొడవని శ్రీకృష్ణదేవరాయలు వారి విగ్రహం గొడవని తీసుకెళ్లి కులాల వారి చేసేసారు కాసేపు, పార్టీలు వేసి చేసేసారు కాసేపు. అసలు ఇవి రకరకాలుగా తిప్పేసి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. నిజంగా మాకైతే మాత్రం అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రోజు వస్తున్నాం, కళ్యాణ మండపం దగ్గర కూర్చుంటున్నాం, ఏదో కాసేపు ఉండాలి. ఏంటి ఎంత దారుణం, ఏంటి ఎంత పరిస్థితి ఎలా వచ్చిందని అనుకుంటున్నాం. ఇలా రావులపాలెన్ని సుప్రీంకోర్టు స్టే ఇచ్చేస్తే విగ్రహం ఎలా పెడతానని అడుగుతున్న పెద్ద మనుషులు అందరూ వారి పెద్దల ఈ విగ్రహాలు ఎలా పెట్టారండి? హైవేని ఆక్రమించి పెట్టారు, ఎలా పెట్టారండి? ఎవరికైనా పర్మిషన్ ఉందా? ఒక విగ్రహానికి, ఒక రావులపాలెం సెంటర్లో కళా వెంకటరావు గారి విగ్రహానికి తప్పించి ఇంకా దేనికి కూడా పర్మిషన్ లేదు. మరి వీళ్ళందరూ ఎలా అడుగుతున్నారండి విగ్రహానికి పర్మిషన్ ఉందా అని? రమ్మనండి, పట్టుకురమ్మని పర్మిషన్ మేము చూస్తాం. ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని సీతారామ కళ్యాణ మండపంలో మనపల్లె మన ఎమ్మెల్యే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొనగా కూటమి నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సబ్బవరం పరిధిలోని 4 సచివాలయాలకు చెందిన గ్రామాల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ఆయా శాఖల అధికారులతో సమస్యల పరిష్కారం కోసం చర్చించి సూచన ఇచ్చారు. సమస్యల్ని వాటి స్థాయిని బట్టి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి పద్మజ, డీటీ కూటమి నాయకులు ఇందలి వెంకటరమణ, బల్రెడ్డి అప్పారావు, సాలాపు వెంకటేశ్వరరావు, బయలపూడి దేముడు బాబు, పల్ల తాతారావు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలో ఈ పల్లెకు ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వచ్చిన కార్యక్రమం చేశాం. ఏదైతే 4 సచివాలయాల మధ్యలో ప్రజలకు సమస్యలు ఉన్నాయో అది రోడ్లు కావచ్చు, రైలు కావచ్చు, కళ్యాణ మండపం కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, శ్మశాన వాటికి బాగు చేసుకోవచ్చు, ఇల్లు కావచ్చు, పెన్షన్ కావచ్చు, అన్ని సమస్యల్ని కూడా వారు వినతుల ద్వారా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా అతి తక్కువ కాలంలో పరిష్కరిస్తామని చెప్పి వాగ్దానం చేయడం కూడా జరిగింది. ఎవరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఇస్తున్న ఈ స్కీమ్స్ కానీ, ఈ ఇస్తున్న రోడ్లు కానీ, ఎవరు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఎన్ఆర్జీఎస్ లో వస్తున్న ఫెసిలిటీస్ కానీ, గతంలో రాష్ట్రంలో మొదటి విడత రాష్ట్రం అంతా 4,500 కోట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం 6,700 కోట్లు ఇచ్చారు. తద్వారా అన్ని పంచాయతీల్లో కూడా రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు, అలాగే శ్మశాన వాటిలో కాంపౌండ్లు, షెడ్లు, బోర్లు అన్ని కూడా చేసుకునే వెసులుబాటు మాకు వచ్చింది. మరి పంచాయతీ రావులు బ్లాక్ టాప్ ఏవైతే పిఆర్ రోడ్లు ఉన్నాయో వాటి కోసం మన నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు 18 కోట్లు ఇచ్చారు. కొన్ని రోడ్లు వేసుకుంటాం. భవిష్యత్తులో ఇంకొక విడత ఆయన ఇస్తే పంచాయతీ రాజు రోడ్లన్నీ కూడా అయిపోతాయి. ఆర్ఎంబీలో దగ్గర 9.5 కోట్ల రూపాయలు రోడ్లు తెచ్చుకున్నాం. మెయింటెనెన్స్ కి డబ్బులు తెచ్చుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో రోడ్లు కూడా వేలాది కోట్లు ఇచ్చారు. దాంట్లో కూడా మన వాటాన్ని వస్తా ఉంది. అలాగే జిల్లా పరిషత్ నిధులు కానీ, ఎంపీ నిధులు కానీ, ఆర్డబ్ల్యూఎస్ నిధులు కానీ, పంచాయతీరాజ్ నిధులు కానీ, ఆర్ఎంబీ నిధులు కానీ, ఇవన్నీ కూడా, అలాగే ఇరిగేషన్ నిధులు కానీ పెద్ద ఎత్తున తెచ్చి ఈ ప్రాంతంలో ఏ అవసరాలు ఉన్నాయో అన్ని తీర్చే ఆలోచన చేయబోతాం. మరి ఇవే కాకుండా కొంతమంది ఎన్టీఆర్ కావాలని అని చెప్పి గతంలో ఒక కావాలని వాళ్ళు ఇల్లు కూడా కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అందుబాటు కాలేకపోయారని చెప్పారు. అది ఇమీడియట్ గా హౌసింగ్ పీడీ గారితో మీటింగ్ పెట్టుకుని వాళ్ళు కూడా పట్టాలు వచ్చి వాళ్ళ అందుబాటు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎక్కడ ఉన్నా ఇక్కడే కాదు, ఈ మండలంలో కాదు, నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా అన్ని పరిష్కరిస్తామని చెప్పి మాటిస్తూ, ఇది అనునిత్యం జరిగే నిరంతర ప్రక్రియ. ఇది ఒక్కసారి మీటింగ్ పెట్టి ప్రజలతో మాట్లాడేసి ప్రజలను గాలి వదిలేసే కార్యక్రమం కాదు. అనునిత్యం జవాబుదారీగా ఉంటాం. అనునిత్యం ఇలాంటి
మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, పరిష్కారం కూడా నేను చూపిస్తామని వాళ్ళు ఇప్పుడే డిప్యూటీ టీటీ వచ్చారు, ఆదేశించడం జరిగింది. రేపు రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. 4 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ కాలేజీ స్థలం అన్యాక్రాంతం అయితే అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్న ఉపేక్షించేది లేదు. ఈ రోజు నేను మీడియాకి నేను మాటిస్తా ఉన్నా, కాలేజీ జాగా కాలేజీకి తీసుకుని కాంపౌండ్ వాళ్ళు కట్టించే బాధ్యత నాదే, త్వరగా జరుగుతుంది. కాకినాడ జిల్లా యానం కేంద్రపాలిత ప్రాంతం నియోజకవర్గ పరిధిలో పీడబ్ల్యూడీ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎఫ్టీసీఎల్ ఉద్యోగులు వెంటనే పర్మినెంట్ చేయాలని యానం ప్రజానాయకుడు తోటరాజు విజ్ఞప్తి చేశారు. వారి న్యాయమైన కోరికలు ప్రజల ముఖ్యమంత్రిగా పిలువబడే సీఎం రంగస్వామి పీడబ్ల్యూడీ ఎఫ్టీసీఎల్ ఉద్యోగుల్ని తక్షణమే పర్మినెంట్ చేయాలని తోటరాజు డిమాండ్ చేశారు. పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దీక్షకు మద్దతుగా యానం ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. పుదుచ్చేరి సీఎం తన సొంత నియోజకవర్గానికి చెందిన ఉద్యోగుల్ని ఏ విధమైన విధానంతో పర్మినెంట్ చేశారో అదేవిధంగా యానం ఉద్యోగులకు అమలు చేసి వారి జీవితాన్ని బాగు చేయాలన్నారు. సుమారు 126 మంది ఉన్న ఎఫ్టీసీఎల్ ఉద్యోగుల్ని ఒకేసారి పర్మినెంట్ చేయాలని, వారి జీవితాల్లో చిరస్థాయిగా సీఎం నిలవాలని తోటరాజు కోరారు. దీక్ష శిబిరంలో మద్దతు తెలిపిన వారిలో కర్రిపేర్రాజు, పిసింగి బాబీ, కోటి మున్నా, దండుప్రోలు రామకృష్ణ, పోతుల శివకృష్ణ, బిక్కు కృష్ణ, బలగం వెంకటేష్, సంగాడి కామేష్ తదితరులు సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు. మీకు న్యాయం జరిగేందుకు కూడా మీకోసం పోరాడతాను. మీ ఓట్లను కూడా నాకు ఎక్కలేదు. ఓట్లు కాసుపడి రోడ్ల గురించి మీ దగ్గర రాలేదు. న్యాయంగా యానంలో ఆగస్టు 8వ తారీఖున యానం ప్రజా జీవితంలోకి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరికి ఏ కష్టమున్నా నేను ఉన్నానని ఇప్పటి వరకు మీ అందరికీ సహకరిస్తూ వస్తున్నాను. మీ విషయంలో కూడా నేను ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక పాండిచేరి, కారైకాల్, యానం 3 ప్రాంతాల నుంచి కూడా గత 15 సంవత్సరాలుగా పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో ఓచురిపేట ఎంప్లాయీస్గా పనిచేస్తూ ఉన్నాం. మా అందరికీ కూడా పని శాశ్వతం కల్పించాలని, మాకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కేంద్ర ప్రభుత్వం పెట్టిన విధంగా చట్టపరమైన కూలీ అందగట్టి, అలాగే పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీలు 1400 వేకెన్సీలు ఉన్నాయి. అవన్నీ కూడా భర్తీ చేసి మమ్మల్ని పర్మినెంట్ చేయాలని, అలాగే 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న యానం ఎఫ్టీసీఎల్ 126 మందిని కూడా వెంటనే పర్మినెంట్ చేయాలని ఈరోజు పాండిచేరి, కారైకాల్, యానం 3 ప్రాంతాలు కూడా ఒకరోజు సమ్మెకు నిర్ణయించుకున్నాం. మా యూనియన్ నాయకుడు ఎంఎన్ శరవణన్ గారు పిలుపు మేరకు పాండిచేరి, కారైకాల్, యానంలో పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం కనుక మా డిమాండ్లని నెరవేర్చకపోతే కనుక ఇది తీవ్రమైన ఉద్యమంగా స్థాపించి ఎదరగలుగుతుందని, మా న్యాయమైన కోరికల కోసం మేము ఎంతటి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు మన యానం పీడబ్ల్యూడీ ఆఫీస్ దగ్గర వర్కర్స్ అందరూ చేస్తున్న దీక్షలో మరి ఈరోజు నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎందుచేతనంటే గత 20 సంవత్సరాల నుంచి వీరికి సాలరీ జీతాలతో పర్మనెంట్ అవ్వక అనేకమైన ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇలా 4-5 పర్యాయములు ఇలా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి వీరి సమస్యల పట్ల సానుకూలంగా వీరికి న్యాయం జరగట్లేదు కాబట్టి ఈరోజు ఈ దీక్ష దగ్గర రావడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం మన పుదుచ్చేరి టోటల్గా ఉన్నటువంటి పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానంకి యూనియన్కి సంబంధించిన సర్వానందం గారు ఈ దీక్షలో ఉన్నారు. వారిని ఈరోజు చర్చలకు పిలిచి ఉన్నారని తెలిసింది. మరి వారి సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. అయ్యా, మీరు చాలా మంచి మనసున్న మనిషి. ఇప్పుడు ఈ మీ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసేటువంటి మంచి మనసున్న మనిషి. మరి ఈ పాండిచేరిలో పీడబ్ల్యూడీలో చేస్తున్నటువంటి వారి సమస్యను ఎందుకు మీరు పట్టించుకోవటం లేదు అనేది మాకు అర్థం కావట్లేదు సార్. ప్లీజ్ అర్థం చేసుకుని వీరి కుటుంబాల్లో ఒక దీపం వెలిగించిన వారు అవుతారు సార్. వీరికి సాలం చేయడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తప్పకుండా వీరి సమస్యను పరిష్కరిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల్లో మౌలిక వస్తువులపై లోగడ ప్రభుత్వాల నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్న పురంధేశ్వరి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు మోదీ కృషి చేస్తుందన్న వికసిత్ భారత్ లక్ష్య సాధనకు మోదీ కృషి చేస్తున్నారన్న రాజమండ్రి ఎంపీ.
వైకాపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే సెటైర్లు, రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారని ఆదిరెడ్డి వాసు ఆరోపణ. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగిరెడ్డిపై కాపు సంఘం ఫైర్. కృష్ణదేవరాయలు విగ్రహావిష్కరణకు అభ్యంతరం ఎందుకని ప్రశ్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.